ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. గత ఏడాది జూన్ 4న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. వైసీపీకి కంచుకోటగా చెప్పుకునే రాయలసీమలో సైతం ఏకపక్ష విజయం సాధించింది కూటమి. వైసీపీ కీలక నేతలు సైతం ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో రాయలసీమలో 3 చోట్ల మాత్రమే టీడీపీ విజయం సాధించింది. అటువంటిది 2024 ఎన్నికల్లో 33 చోట్ల విజయం సాధించింది. వైసీపీ 9 చోట్ల గెలుపొందింది. అయితే ఇప్పుడు ఏడాది పాలన పూర్తవుతున్న క్రమంలో రాష్ట్ర ప్రజల సంతృప్తిపై చంద్రబాబు మరోసారి సర్వే నిర్వహించారు. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా తీసుకున్న సర్వే నివేదికలను తాజాగా ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలకు చెప్పుకొచ్చారు. దాదాపు అన్ని విషయాల్లోనూ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, 85-90% మధ్య సంతృప్తి కనిపిస్తోందని ఆయన వెల్లడించారు. ఇది మంచిదే. ఏ ప్రభుత్వమైనా తన పాలనకు సంబంధించి మార్కులు వేసుకోవటం, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవటం ద్వారా మరింత మెరుగైన పాలన అందించేందుకు, మరింత మెరుగైన విధానాలను తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయోగాలు ఏకపక్షంగా ఉన్నాయనే మాట పరిశీలకుల మధ్య వినిపిస్తోంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50% మందికి కూడా అందటం లేదు. కానీ తాజా సర్వేలో ఆరోగ్యశ్రీపై ఏకంగా 92% మంది సంతృప్తితో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాలు విషయాన్ని తీసుకుంటే అందరూ ఆనందంగా ఉన్నారని, 80% మంది సంతోషంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇది క్షేత్రస్థాయిలో చూసుకుంటే సరైనదే కాదనేది సొంత పార్టీలోనూ వినిపిస్తున్న మాట. ఎందుకంటే సాధారణంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించేందుకు ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ పరంగా చూసుకున్నప్పుడు చంద్రబాబు కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాస్తవాన్ని విస్మరిస్తున్నారని మాట వినిపిస్తోంది. ఉదాహరణకు ఏ పని కావాలన్నా రాష్ట్ర స్థాయిలో చేతులు తడపందే పనులు కావటం లేదని సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు కూడా బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. కానీ తాజా సర్వేలో మాత్రం 85% మంది అసలు అవినీతి లేదని చెప్పారని సర్వే చేసి చెప్పినట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక ఆస్పత్రుల్లో నిర్వహణ అత్యంత అధ్వానంగా ఉందని 4 రోజుల కిందట టీడీపీని బలపరిచే ఒక ప్రధాన పత్రిక ఆధారాలతో సహా బయటపెట్టింది. కానీ తాజా సర్వేలో 80% మంది ఆస్పత్రులలో నాణ్యమైన వైద్యం అందిస్తున్నారని, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని తేల్చి చెప్పినట్టు చంద్రబాబు ప్రకటించారు. ఇక నగరాలు, పట్టణాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో లేరని, వారు సొంత కార్యక్రమాల్లో తిరుగుతున్నారని గత వారం రోజులుగా కూడా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. తాజాగా కూడా ఒక వైద్యురాలు ఆస్పత్రుల్లోనే నిద్రపోవటం, ఆ సమయంలో పేషెంట్లకు వైద్యం అందకపోవటంతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన రాష్ట్రంలో చోటు చేసుకుంది. అయినా దీనిపై సంతృప్తి 90% ఉందని సర్వే చెప్పినట్టు చంద్రబాబు తేల్చి చెప్పేశారు. ఇక ఇసుక విషయానికి వస్తే ఇది సాధారణ ప్రజలకు అందుబాటులో లేదనేది అందరికీ తెలిసిన విషయం. కానీ ఇసుకపై ఏకంగా 79% మంది సంతోషంగా ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అదేవిధంగా రేషన్ పంపిణీ వాహనాలు నిలిపివేయటంపై 90% మంది, దీపం 2 పథకంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు. వాస్తవానికి ఈ రెండూ కూడా చాలా తప్పు అనేది క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న మాట. రేషన్ డోర్ డెలివరీ లేని కారణంగా పంచాయతీలు, అదేవిధంగా నగరపాలక సంస్థలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇళ్లకు వాళ్లు మోసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సర్వే రిపోర్టులలో ఆర్టీసీ విషయానికి కూడా మంచి మార్కులు వచ్చాయని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఏకంగా ఆర్టీసీ సౌలభ్యంపై 90% మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. కానీ ప్రైవేటు రంగాన్ని ఆర్టీసీ డామినేట్ చేయలేకపోతుండటం ప్రధానంగా చర్చనీయాంశం. ఇప్పటికీ పల్లెల్లో, అటు పట్నాల్లో కూడా ఆర్టీసీ సేవలు పెద్దగా ఆశించినంత స్థాయిలో అయితే లేవనేది వాస్తవం. అన్ని విషయాల్లోనూ సర్వే రిపోర్టులు ఒక రకంగా, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయం మరొక రకంగా ఉండటం గుర్తించవచ్చు. ఇదిలా ఉంటే మరికొన్ని సర్వే సంస్థలు విడుదల చేసిన సర్వేల ప్రకారం రాయలసీమలోని 4 పాత జిల్లాల్లో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యేలలో 90% మందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని గుర్తించినట్టు తేలింది.
నియోజకవర్గాల్లో అనుచరుల దందాలు ఎక్కువ కావటంతో పాటు, పోలీస్ స్టేషన్లోనే పంచాయతీలకు దిగటంతో పాటు, కొన్ని చోట్ల టీడీపీ నేతల మధ్య వైరుధ్యాలు, ఘర్షణలు చూసి ప్రజలు ఏవగించుకుంటున్నారనే విషయం కూడా ఈ ఐవీఆర్ఎస్ పోల్ ద్వారా వెల్లడైనట్టు తెలిసింది. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలోని దాదాపు 90% నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని తెలిసి చంద్రబాబు నష్టనివారణ చర్యలకు దిగారట. కర్నూలు జిల్లా అయితే మరీ దారుణంగా ఉందని తెలుస్తోంది. నగరం, రూరల్ అనేది తేడా లేకుండా ఎమ్మెల్యేలకు, నియోజకవర్గంలోని కార్యకర్తలు, నేతలకు మధ్య విభేదాలు తీవ్రమైనట్టు ఈ సర్వే చెబుతోంది. ఐవీఆర్ఎస్ సర్వేలో తాము మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశామని, ఈసారి ఇదే అభ్యర్థి అయితే ఓటు వేయబోమని కూడా చెబుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కడప జిల్లాలోని 7 నియోజకవర్గాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేలను ఈసారి మార్చాలని కోరుతున్నట్టు చెబుతున్నారు. ఇక ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రం ఎమ్మెల్యేల పనితీరుపై కాస్త అటూ ఇటుగా ఉందని తెలిసింది. 3-4 ఎమ్మెల్యేలను మినహాయించి మిగిలిన ఎమ్మెల్యేలకు మంచి మార్కులు పడ్డాయట. నెల్లూరు జిల్లాలో అయితే దాదాపు 6 నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఏర్పడిందని, ఎమ్మెల్యేలు పనులు చేయకపోగా నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో లేకపోవటం కూడా వ్యతిరేకతకు ఒక కారణంగా చెబుతున్నారు. ఇసుక, మద్యం, బార్లు ఇలా అన్ని వ్యాపారాల్లో ఎమ్మెల్యేలు, వారి అనుచరుల దందాలతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ చేతులు పెడుతుండటంతో ఎమ్మెల్యేలపై ఏడాదికి జనంలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ప్రజలకు ఇచ్చే పింఛన్ సమయంలోనూ పెద్దగా రెస్పాన్స్ రాకపోవటానికి ఇదే కారణమని అంటున్నారు. రహదారులను అభివృద్ధి చేసినా, పరిశ్రమలను నెలకొల్పుతున్నా ఎమ్మెల్యేలపై ప్రజల్లో కనపడుతున్న వ్యతిరేకత చంద్రబాబును ఆలోచనలో పడేసినట్టు కనిపిస్తుందంటున్నారు. అందుకే త్వరలో సమావేశం పెట్టి ఎమ్మెల్యేలను నేరుగా దుమ్ము దులిపేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాయలసీమలో వైసీపీకి సంబంధించి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి, బద్వేలులో దాసరి సుధా, రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి, మంత్రాలయలో బాలనాగిరెడ్డి, ఆలూరులో విరూపాక్షి, తంబాలపల్లిలో ద్వారకానాథ్ రెడ్డి, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. వీరంతా వచ్చే ఎన్నికల నాటికి పదిలంగా ఉంటారని సర్వే చెబుతోంది. అయితే దీనిపై కూటమి పార్టీలు పెదవి విరుస్తున్నాయి. సర్వే నమ్మదగినదిగా లేదు అని కొట్టిపారేస్తున్నాయి. లోలోపల మాత్రం కూటమి పార్టీల శ్రేణులకు బెంగ వెంటాడుతోందని చెప్పవచ్చు.